ఎన్నికల్లో ఎంతో శ్రమిస్తే గాని ఎవరికీ కూడా గెలుపు అంత సులువుగా లభించదు. కానీ ఓటు వేయకుండానే, పోలింగ్ జరగకుండానే 3 లోక్సభ స్థానాలు బీజేపీ ఖాతాలో చేరడంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికలు జరగకుండా, ఓటు వేయకుండానే ఇండోర్, ఖజురాహో, సూరత్ స్థానాలు బీజేపీ ఖాతాలో ఎలా చేరాయి? ఆయా స్థానాల్లో ప్రత్యర్థి పార్టీలు చేసిన పొరపాటే బీజేపీకి కలిసొచ్చిందే. దేశంలో సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో పూర్తి కానున్నాయి. ఈసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే పోలింగ్ పూర్తి కాకముందే కాంగ్రెస్ విపక్ష కూటమికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే గుజరాత్లోని సూరత్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మరో 2 స్థానాల్లో ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్లోని ఖజురహో, ఇండోర్ సీట్లు సైతం ఓటు వేయకుండానే బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. దీంతో బీజేపీ ఖాతాలో 3 సీట్లు చేరినట్లయింది. మధ్యప్రదేశ్లోని మతపరమైన నగరం ఖజురహోలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య ఏర్పడిన పొత్తు కారణంగా ఈ సీటు ఎస్పీకి కేటాయించారు. సమాజ్వాదీ పార్టీ తరపున ఖజురహో లోక్సభ స్థానంలో ప్రముఖ నేత దీప్ నారాయణ యాదవ్ భార్య మీరా యాదవ్కు టికెట్ ఇచ్చారు. అయితే మీరా యాదవ్ నామినేషన్కు రిటర్నింగ్ అధికారి సురేష్ కుమార్ తిరస్కరించారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన పత్రంలోని ఒక పేజీలో అభ్యర్థి సంతకం లేదు. అంతేకాకుండా పాత ఓటింగ్ జాబితాను సమర్పించారు. దీంతో ఆమె నామినేషన్ చెల్లదంటూ ఎన్నికల సంఘం అధికారులు తేల్చేశారు. దీంతో ఖజురహో లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థికి లైన్ క్లియర్ అయింది. ఖజురహో నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విష్ణుదత్త శర్మ బరిలో నిలిచారు. మధ్యప్రదేశ్లో ఇండోర్ విషయానికి వస్తే ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రమేష్ మెండోలాతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న అక్షయ్ బామ్ తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. తాను ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించిన అక్షయ్ బామ్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇండోర్ లోక్సభ స్థానం నుంచి శంకర్ లాల్వానీని బరిలోకి దింపింది బీజేపీ. కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ బామ్ నామినేషన్ ఉపసంహరించుకున్న తర్వాత అతని గెలుపు నల్లేరు మీద నావలా మారిపోయింది. 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్షయ్ బామ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ టికెట్ను కోరగా ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే అనూహ్యంగా ఇండోర్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అక్షయ్ బామ్కు అవకాశం కల్పించింది. కానీ ఆయన కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే అంతకుముందు గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి ఇదే పరిస్థితి ఎదురైంది. ఓటింగ్కు ముందే గుజరాత్లోని సూరత్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. సూరత్ స్థానానికి నామినేషన్ వేసిన వారిలో నామినేషన్ పత్రాల ఉపసంహరణ చివరి రోజు మొత్తం 8 మంది అభ్యర్థులు ఈ స్థానం నుంచి తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. సూరత్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. అందుకు కారణం ప్రతిపాదకుల సంతకాలలో వ్యత్యాసాలను జిల్లా ఎన్నికల అధికారి గుర్తించారు. దీంతో పాటు సూరత్ నుంచి కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థి సురేష్ పడసాల నామినేషన్ పత్రాలు కూడా చెల్లనివిగా ప్రకటించారు రిటర్నింగ్ అధికారి. దీంతో అనూహ్యంగా సూరత్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి లేకపోవడంతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్రులు నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవడంతో బీజేపీకి పోటీ లేకుండా పోయింది. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ సారథ్యంలోని బీజేపీ 400 సీట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బీజేపీకి అనూహ్యంగా పరిస్థితులు అనుకూలించి ఎన్నికల్లో ఓటు వేయకుండానే 3 స్థానాలు తమ ఖాతాలో చేరడంతో బీజేపీలో జోష్ కనిపిస్తోంది. అయితే ఏవేవో కారణాల ద్వారా బీజేపీ ఖాతాలో చేరి ఈ 3 సీట్లు ఆ పార్టీకి చాలా కీలకమే అయినప్పటికీ మిగతా అన్ని స్థానాల్లో ప్రజాక్షేత్రంలో ఓటరు తీర్పు ఏంటనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. బీజేపీ గత ఎన్నికల్లో మాదిరిగా ఒంటరిగానే భారీ సీట్లను కైవసం చేసుకుంటుందా లేదా అన్నది చూడాలి. గుజరాత్లోని సూరత్, మధ్యప్రదేశ్లోని ఇండోర్, ఖజురాహో స్థానాలు ఓటు వేయకుండానే బీజేపీ ఖాతాలో చేరాయి. కారణాలు ఏవైనా ఎన్నికలు పూర్తి కాకుండానే బీజేపీకి 3 స్థానాలు దక్కడంపై ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది.